Hello friends, welcome to my channel. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కిచెన్కి సంబంధించి కొన్ని టిప్స్ అనే కాదు, కిచెన్లో మనం ఎలాంటి వస్తువులు వాడుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే కిచెన్ని సింపుల్గా అండ్ నీట్గా మెయింటైన్ చేయొచ్చు అండ్ చూడడానికి చాలా సింపుల్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మన కిచెన్ ఆర్గనైజేషన్. అంటే నేను నా కిచెన్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈ రోజు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని టంగ్ అని కొట్టండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, కిచెన్ అనేది నీట్గా ఎలా మెరిసిపోతుందో. అంటే మెరిసిపోవడం అని కాదు, కానీ కిచెన్ని ఇలా నీట్గా పెట్టుకుంటే చూసే వాళ్ళకి మాత్రమే కాదు, ఇంట్లో వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే వారు ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే చెప్పాలి. కాబట్టి మనం కిచెన్ని చాలా నీట్గా ఉంచుకోవాలి. ఇలా చిన్న చిన్న మొక్కలను పెంచుతూ కిచెన్ మనం చాలా నీట్గా పెట్టుకోవచ్చు. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం. ఇలా చిన్న చిన్న మొక్కల్ని పెట్టుకొని నేను కిచెన్ అయితే నాకు తోచినట్లుగా డెకరేట్ చేసుకున్నాను. ఇలా డెకరేట్ చేసుకోవడమే కాదు, దీంతో పాటు కిచెన్లో చిన్న చిన్న టిప్స్ను ఫాలో అవుతూ కిచెన్ని చాలా నీట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను నా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఇప్పుడు మనం మెయిన్గా ఫ్రూట్స్ బాస్కెట్, ఈ ఫ్రూట్ బాస్కెట్ చూసారు కదండి. ఇందులో ఏంటి అంటే నేను ఫ్రూట్స్ని వేసేసుకుంటాను. చాలామంది ఫ్రూట్ బాస్కెట్కి స్పెషల్గా నెట్తో ఉంటున్నాయి కదా, వాటిని కొనుక్కుంటున్నారు. అయితే నా దగ్గర ఇది ఉంది, దీన్నే నేను యూజ్ చేస్తున్నాను. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా నెట్టెడ్ ఉంటాయి కదా, అందులోనే ఇస్తారు కదా, అలాంటి దాన్నే పెట్టుకొని దాంతో డైరెక్ట్గా ఇందులో పెట్టేసుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఈగలు దోమలు లాంటివి వాలకుండా ఉంటాయి. నాకైతే ఇలా బాగా నచ్చింది. నేను చాలా రోజుల నుంచి ఫ్రూట్స్ కోసం ఈ బాస్కెట్ని మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇది అందరికీ చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది. అండ్ ఇలాంటి బుట్టలు అయితే అందరికీ అందుబాటులోనే ఉంటాయి. ఇలా నేను ఫ్రూట్స్ని ఈ బాస్కెట్లో సర్ది పెట్టుకుంటాను. చూసారు కదండి, వెజిటేబుల్స్ కోసం నేను ఈ వుడెన్ది యూస్ చేస్తున్నాను. అయితే నేను ఇంతకు ముందు ఇది యూస్ చేసేదాన్ని కాదు, ప్లాస్టిక్ దాన్ని యూస్ చేసేదాన్ని. ఇదైతే బాగా పాడైపోయిందండి. దీనిపైన మనం కట్ చేయడం వల్ల గీతలు అనేవి వచ్చేసాయి. అందుకు ఇది చాలా గొరుకుగా తయారైపోయింది. పక్కన పెట్టేశాను ముందు. తర్వాత దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అన్నప్పుడు, మనం మార్కెట్ నుంచి ఫిష్ తెచ్చుకుంటాం కదండి, ఫిష్ ని వాళ్ళు పైన పొలుసు తీసి ఇచ్చేస్తారు. సో కానీ ఇంకా జిగురు ఉంటుంది, అది మనకి రాయి మీద పెట్టుకొని క్లీన్ చేసుకోవడం అనేది కష్టం. కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే, అలా ఫిష్ క్లీన్ చేయడం కోసం అంటే ఫిష్ ని దీనికేసి రుద్దితే ఫిష్ చాలా నీట్ గా క్లీన్ అయిపోతుందండి. నేనైతే దీన్ని ఫిష్ క్లీనింగ్ కోసం యూస్ చేస్తున్నాను. అంతేకాక అల్లాన్ని కూడా మనం తొక్క తీయాలి అంటే మనం దీన్ని యూస్ చేసుకొని ఈజీగా తీసుకోవచ్చు. నేను కూరగాయలు కట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకొని ఆరిపోయిన తర్వాత ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇక అక్కడ 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, అందులో ఒకటి హాట్ వాటర్ ఉంటుందండి, ఇంకొక దాంట్లో నార్మల్ వాటరే ఉంటుంది. ఇక గ్రైండర్ విషయానికి వస్తే, గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని నేను ఈ గ్రైండర్ని శుభ్రంగా కడుక్కొని ఆరిపోయిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇలా ఒక నాప్కిన్ కానీ కర్చీఫ్ని కానీ వేసి కవర్ చేస్తూ ఉంటాను. ఇకైతే ఇక్కడ చూసారా, ఇక్కడైతే నేను మిక్సీని పెట్టుకుంటాను. మిక్సీ ఏంటి అంటే మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా నేనైతే క్లీన్ చేసేసుకుంటాను. ఇది వచ్చేసరికి ఏంటంటే రిషి క్యాప్ అండి. ఇది రిషి యూజ్ చేయట్లేదు ఇప్పుడు. దాన్ని నేను ఇట్లా పెట్టుకొని కవర్ చేసుకుంటాను. దీనివల్ల దీనిపైన డస్ట్ అది పడకుండా ఉంటుంది. ఇది దీనికి బాగా సెట్ అయిందని, చాలా క్యూట్గా ఉందని దీని అయితే పెట్టేశాను. ఇలా రిషికి చాలా క్యాప్స్ ఉన్నాయి. అలా ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ వాడుతూ ఉంటాను. ఇంకా ఎక్కువగా నేను యూస్ చేసేది ఇదే కుక్కర్ని. ఇంట్లో అన్నిటికీ దీన్నే యూస్ చేస్తాను. ఎందుకంటే దీనికి 3 ఇచ్చారు. స్టీమ్ పెట్టుకోవచ్చు, కుక్కర్లో యూస్ చేసుకోవచ్చు, అలాగే ఇలా లిడ్ పెట్టుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. నాకైతే ఇది బాగా నచ్చింది. నేను ఎక్కువగా వాడతాను కాబట్టి దీన్ని ఇక్కడే పెట్టేసుకున్నాను. అలాగే దాని కింద ఇండక్షన్ ఉంది, అది ఇండక్షన్ బేస్డ్ కుక్కర్ అనమాట. ఇక రైస్ కుక్కర్ని నేను ఎక్కువగా యూస్ చేయను, ఎప్పుడైనా యూస్ చేస్తాను అంతే. అలా నేను దీనిపైన కూడా చిన్న టవల్ వేసుకొని ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను.
ఇక ఇక్కడ వచ్చేసరికి మనీ ప్లాంట్ ఉందండి. ఇదంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. అండ్ అప్పటి నుంచి చాలా నీట్ గానే మెయింటైన్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మొక్కల్ని చూస్తూ ఉంటే నాకు చాలా హెల్దీగా అనిపిస్తుంది. అంటే లైక్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అనమాట. దీన్నైతే ఈ మూలను పెట్టుకుంటాను. ఇక ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి చిన్న రాతితో చేసిందండి. అందరికీ తెలిసిందే. దీన్ని నేను ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసమని, అలాగే మిరియాలని క్రష్ చేయడానికి ఎక్కువ వాడుతూ ఉంటాను. అందుకే ఇది కౌంటర్ టాప్ పైనే ఉంచుకుంటాను. ఇక ఇది వచ్చేసరికి ఏంటంటే వుడెన్ స్పాచులాస్ ఉంటాయి కదండి, వాటిని వేసుకోవడానికి పెట్టుకున్నది. ఎప్పుడు కూడా వుడెన్ వాటిని మనం ర్యాక్స్ లో పెట్టుకోకూడదండి. అట్లా పెట్టుకుంటే బూజు అనేది పట్టేస్తుంది. ఎప్పుడు కూడా వుడెన్వి గాలి తగిలేలాగా ఉండాలి. సో దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా నేను ఇలా ఒక బుట్టలో అయితే వేసుకుంటున్నాను. దీన్ని కూడా నేను కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ నాన్ స్టిక్ యూస్ చేస్తున్నాం కాబట్టి వాటికి మనం వుడెన్వి యూస్ చేస్తేనే కోట్ అనేది పోకుండా ఉంటుంది. సో ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది నాకు. ఇది కూడా మనకి అన్ని చోట్ల దొరుకుతుంది. ఇక ఇది స్పూన్స్ వేసుకునేదండి. నేను స్టీల్ దాన్నే స్పూన్స్ కోసం యూస్ చేస్తూ ఉన్నాను. నార్మల్గా ఏంటంటే దీనికి కన్నాలు అనేవి ఉంటాయి కదండి ఈ జాలీలో. అందులోంచి ఏంటంటే స్పూన్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దానికోసం నేను ఒక వాటర్ బాటిల్ అడుగుది కట్ చేసి దాన్ని ఇలా ఇన్సర్ట్ చేశాను. ఒకవేళ మనం విడిగానే స్పూన్స్ అనేది వేస్తూ ఉంటే ఆ హోల్స్ ఉన్నాయి కదా, వాటిలోంచి స్పూన్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దానికోసం నేను ఈ డబ్బా మూతని కట్ చేసి ఇలా పెట్టేసి తర్వాత నేను స్పూన్స్ వేయడం మొదలు పెట్టాను. దాదాపుగా ఇదే విధంగా నేను చాలా కాలం నుంచి యూస్ చేస్తున్నాను. మీకైతే యూజ్ అయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. నాకైతే స్టీల్ స్పూన్స్ వేసుకోవడానికి ఇది చాలా బాగా అనిపిస్తుంది. మనం ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి దీన్ని నేను పైన పెట్టుకుంటాను. ఇది వచ్చేసరికి ఏంటి అంటే 4 ర్యాక్స్ ఉంటాయండి దీనికి. అండ్ చాలా సింపుల్ గా ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్ అండి. ఇది పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. నేను రిలయన్స్ మార్ట్ లో తీసుకున్నాను. జస్ట్ 99 రూపీస్ అంతే. ఇందులో వచ్చేసరికి 4 ఉన్నాయి కదా, అందులో పై దాంట్లో నేను నైఫ్స్ వేసుకుంటాను. తర్వాత దాంట్లోకి వచ్చేసరికి పేలర్ అలాగే స్క్రూ డ్రైవర్ పెట్టుకుంటాను. స్క్రూ డ్రైవర్ వచ్చేసరికి ఏంటంటే కిచెన్ లో తప్పకుండా ఉండాల్సిందండి. ఎందుకంటే మనం ఎక్కువ కుక్కర్స్ యూస్ చేస్తాము, నాన్ స్టిక్ పాన్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా, వాటికి స్క్రూలు అనేవి ఎప్పటికప్పుడు లూజ్ అవుతూ ఉంటాయి. సో వెతుక్కోవడం కన్నా మనం కిచెన్ లో ఇలా ఒక స్క్రూ డ్రైవర్ పెట్టుకుంటే మనం వెంటనే అది లూజ్ అయింది అనిపించినప్పుడు టైట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఇవి చూసేసరికి హోల్డర్స్ అండి, అలాగే లైటర్ ఒకటి అండ్ సిజర్ ఒకటి అండి. సిజర్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనం ఎక్కువగా పాల ప్యాకెట్లని కానీ అలాగే మార్కెట్ నుంచి తెచ్చిన వేటినైనా సరే కట్ చేయడానికి యూజ్ అవుతుందండి. సో ఇది కూడా కిచెన్ లో తప్పకుండా ఉండాలి. ఇక నేనైతే ఎప్పుడు బొద్దింకల కోసం లేదంటే చీమల కోసం, ఎక్కువగా రావు, ఎప్పుడైనా వస్తాయేమో స్వీట్ అది ఉన్నప్పుడు అని చెప్పి భయం. సో దానికోసం అని దీన్ని అయితే ఎప్పుడు అవైలబుల్ గా ఉంచుకుంటానండి. అలాగే ఇది వచ్చి శానిటైజర్. ఇప్పుడైతే ఎక్కువగా యూస్ చేస్తున్నాం కదండి. నేను వంట అది అయిపోయిన తర్వాత యూస్ చేసుకోవడం కోసం కిచెన్ లో అయితే ఒక చిన్న శానిటైజర్ బాటిల్ పెట్టుకున్నాను. సో దీన్ని ఇలా ఈ 4 ర్యాక్స్ లో ఇలా నేను యూస్ చేసుకుంటున్నానండి. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఇది ప్లాస్టిక్ బుట్ట అండి. ఈ బుట్టలోనే నేను ఈ 4ని పెట్టుకుంటాను. ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే ఒక దాంట్లో నేను ఫ్రెష్ గా ఉన్న ఆయిల్ ని వేసుకుంటాను. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది మిగిలిపోతుంది కదా, దానికోసం ప్రత్యేకంగా ఒక డబ్బాలో వేసుకుంటాను ఆయిల్ ని. ఇలా వేసుకున్న ఆయిల్ ని ఏం చేస్తానంటే నెక్స్ట్ డే కర్రీస్ చేస్తాం కదండి, ఆ కర్రీస్ లో యూస్ చేసేస్తాను. దీన్ని నేను మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ లో కలపను. ఇక ఇది వచ్చేసరికి ఏంటి అంటే నువ్వుల నూనె ఎక్కువగా నేను ఫ్రై చేసేటప్పుడు అట్లానే పొడులు వేసుకొని తింటాం కదండి, అప్పుడు యూస్ చేస్తూ ఉంటాము. అందుకని పెద్ద డబ్బాల నుంచి తీసుకొని కొంచెం ఇందులో పోసుకొని ఉంచుకుంటానండి. ఇక ఇవి వచ్చేసరికి ఏంటంటే సాల్ట్ అలాగే కారం. ఇంకా సాల్ట్ అనే దాంట్లో ఇందులో ఏంటంటే నేను ప్లాస్టిక్ స్పూన్సే యూస్ చేస్తున్నాను. జనరల్గా చెప్పాలి అంటే ఏంటంటే ప్లాస్టిక్ స్పూన్స్ అనేవి మంచిది కాదని చెప్తున్నారు. కానీ స్టీల్ స్పూన్ అనేది సాల్ట్లో కానీ కారంలో కానీ యూస్ చేస్తే స్పూన్ అనేది పాడైపోతుందండి. అందుకోసమే నేను ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకున్నాను. ఇక ఇది వచ్చేసరికి ఏంటంటే విజిల్ అనేది ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇందులోనే పెట్టేసుకుంటాను నేను. ఎందుకంటే వెంటనే ఈజీగా కనిపిస్తుంది, చిన్నది కదండి, మిస్ అవుతుందేమోనని, అంటే వెతకడానికి కష్టం అవుతుందేమో అని ఇందులోనే పెట్టేసుకుంటాను. ఇదైతే నాకు చాలా యూస్ అవుతుందండి.
ఇక దీని కింద నేను టిష్యూ పేపర్స్ని వేసాను చూసారా. ఇలా టిష్యూ పేపర్స్ వేసుకొని ఇలా పెట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే ఆయిల్ కానీ పడినా ఏదైనా పడినా కానీ ఈ టిష్యూ పేపర్ అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి ట్రే ఏదైతే ఉందో దాన్ని ఈజీగా వాష్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. సో దీనికోసం అని చెప్పి నేను ఇందులో టిష్యూ పేపర్స్ని పెడతాను. ఇక ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే నేను 4 బర్నర్లు ఉన్న స్టవ్ ఉందండి నాకు. దీన్ని ఎప్పుడు నేను వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే గ్లాస్ ఐటమ్ని క్లీన్ చేసేటప్పుడు మనం క్లీనింగ్ అయిపోయిన తర్వాత అంటే సోప్ కానీ ఏదైనా బార్ కానీ వేసి క్లీన్ చేసిన తర్వాత పేపర్తో కానీ లేదంటే మనకి జనరల్గా మీకు తెలిసే ఉంటుంది చున్నీలు ఉంటాయి కదండి లేడీస్వి క్రేప్ చున్నీలు అలాంటి వాటిని యూస్ చేసి క్లీన్ చేస్తే గ్లాస్ అనేది మెరుస్తూ ఉంటుందండి. ఈ టిప్ కానీ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే బర్నర్స్ కింద మనకి ఎప్పుడు పడితే అప్పుడు పాలు పొంగినప్పుడు కానీ అలా అయినప్పుడు కానీ పాలు అనేది ఒలిగిపోతూ ఉంటాయి. సో అలా ఒలిగిపోయినప్పుడు కింద పోయి మొత్తం ఇదంతా పాడవుతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలి, కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉండాలి అంటే ఇలా 2 ప్లేట్లను తీసుకొని ఎగ్జాక్ట్గా బర్నర్కి కింద వచ్చేటట్టు పెట్టుకోండి. అప్పుడు పొంగింది ఏదైనా ఉంటే మనకి ఆ ఎక్సెస్ ఉన్నది ఏమైనా ఉంటే ప్లేట్లో పోతుంది. అప్పుడు మనం ఈజీగా ప్లేట్స్ని తీసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇలా నేను వాడలేని 2 ప్లేట్లను ఎప్పుడు కూడా దీని కింద పెట్టుకుంటాను. సో ఈ టిప్ కూడా మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇక మనకి కౌంటర్ టాప్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా నీళ్ళు అనేవి ఉంటాయి కదండి, మనం చేతితో తోస్తూ ఉంటాము. ఇలా తోసినప్పుడు ఏంటి అంటే అది కూడా నీట్గానే క్లీన్ అవుతుంది. బట్ ఏంటి అంటే అది ఆరడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఇలాంటి వైపర్ని మనం యూస్ చేసుకుంటే చిన్న వాటిని ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి చిన్నవి మనకి మార్కెట్లో. సో ఇలాంటి వాటిని ఒకటి యూస్ చేసుకుంటూ ఉంటే నీళ్ళని ఈజీగా లాగేయచ్చు. అలాగే కిచెన్ అనేది త్వరగా డ్రై అవుతుంది. డ్రై అవ్వడం కాదు, మనం లాగేస్తూ ఉన్నప్పుడే మనకి డ్రై అయినట్టు కనిపిస్తుంది. తర్వాత 5 మినిట్స్లోనే మొత్తం నీట్గా అయిపోతుంది. సో ఇదైతే నాకు చాలా హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది మాత్రం ఖచ్చితంగా కిచెన్లో ఉండాల్సిందే. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఏదైనా ఆయిల్ వలిగినప్పుడు కానీ ఏదైనా వలిగినప్పుడు అది అలానే వదిలేస్తే మనకి అది గట్టిగా అయిపోయి జిగురుగా అయిపోతుంది. ఇలా అయిన వాటిల్ని మనం చేతులు పెట్టి క్లీన్ చేస్తూ ఉంటే అది గోళ్ళల్లోకి వెళ్ళిపోతుంది, అలాగే కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి బ్రష్లు మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి. ఇవి చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతున్నాయండి. అరౌండ్ 69, 59 ఇట్లా ఉంటున్నాయి. సో ఇదైతే మాత్రం కొంచెం లిక్విడ్ వేసుకొని మనం క్లీన్ చేసుకుంటే ఇదైతే మాత్రం చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఇది కూడా మనకి కౌంటర్ టాప్ని ప్రత్యేకంగా జిడ్డు మరకలు వాటిని క్లీన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఫ్లోర్ మీదే కాదండి, మనకి టైల్స్ ఉంటాయి కదా కిచెన్ టైల్స్, దాని మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది కూడా కిచెన్లో తప్పకుండా ఉండాల్సిన బ్రష్ అన్నమాట. అలాగే చేతులు నైల్స్ పాడవకుండా ఉంటాయి. ఇక ఇది వచ్చేసి మినీ బ్రష్ అండి. దీన్ని యూస్ చేయడం చాలా ఈజీ. ఇలా మూలల్లో వాటిల్లో సింక్ని క్లీన్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఏంటి అంటే ఆ మూలల్లో ఏదైనా ఉంటే అది ఉండకుండా అందులోంచి లాగేస్తుంది. కాబట్టి ఈ బ్రష్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇది స్పెషల్గా చెప్పాలంటే సింక్ క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది కూడా కిచెన్లో ఉండాల్సిన ఐటమే. చూసారా ఇది ఎంత నీట్గా క్లీన్ చేస్తుందో. ఇలా ఈ 3 బ్రష్లు చాలా యూస్ఫుల్ అండి. ఇవైతే మనం కిచెన్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఇక నాకు సింక్ పైన ఒక ర్యాక్ ఉంది. ఈ ర్యాక్లో వచ్చేసరికి ఏంటంటే ఫ్లోర్ క్లీన్ చేసుకునేవి కానీ అలాగే వాష్రూమ్ క్లీన్ చేసుకునేవి, రూమ్ ఫ్రెషనర్స్, అలాగే హిట్ ఇలాంటివి ఉంటాయండి ఇక్కడ. సో ఈ ర్యాక్ మొత్తంగా క్లీనింగ్ సంబంధించినవి పెడతాను. ఇక్కడ ఒక బ్రష్ ఉంటుందండి, టూత్ బ్రష్. అది ఆ బ్రష్ ఏంటంటే ఎప్పుడైనా చిన్న చిన్న వస్తువులు క్లీన్ చేయడానికి ఆ బ్రష్ని యూస్ చేస్తాను. మాకు ఇక్కడే ప్యూరిఫైయర్ది ఫ్లగ్ వచ్చిందండి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ప్యూరిఫైయర్ ఇక్కడ ఉంది. ఇక నేను సింక్ క్లీన్ చేసుకోవడానికి ఒక జెల్ ఒకటి, లిక్విడ్ అండ్ హ్యాండ్ వాష్కి వచ్చేసరికి ఒకటి యూస్ చేస్తాను. ఏంటంటే మనం క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ర్యాక్స్ చూద్దామండి. ఈ ర్యాక్స్ వచ్చేసరికి ఏంటంటే నేను
కుకింగ్ చేస్తాను కదండి, కుకింగ్కి సంబంధించినవి ఒక దాంట్లో, అలాగే డైలీ యూస్ చేసేవి ఒక దాంట్లో, ఇలా విడివిడిగా సపరేట్గా పెట్టుకుంటాను. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఈ మెజరింగ్ స్పూన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే స్పాచులాస్ అవి ఉంటాయి కదండి, వాటిని ఇందులో పెట్టుకుంటాను. ఇవి ఓన్లీ ఏంటంటే రెసిపీస్ షూట్ చేసేటప్పుడు మాత్రమే యూస్ చేస్తాను. నేను నార్మల్గా ఏంటంటే అచ్చాతోనే వేస్తాను. సో అదే అచ్చాన్ని మీకు ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి అనే దానికి ఈ మెజరింగ్ స్పూన్స్ వాటిని యూస్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఇందులో ఏంటి అంటే నేను ఎక్కువగా యూస్ చేయలేను అన్నమాట. అంటే ఇది నేను ఎక్కువ వాడనండి ఆన్లైన్ వచ్చేసరికి. ఇక మిగతా వాటిలో ఏంటంటే ఇవి తెలుసు కదా మీకు, గ్రాడర్స్, అలాగే మనకి ఇది వచ్చేసి డీప్ ఫ్రై చేసిన వాటికి ఇంకా పెద్ద స్పూను, పెద్ద వంటలు యూస్ చేసినప్పుడు తప్ప ఇది ఎక్కువగా యూస్ చేయను. సో వీటిని ఇందులో పెట్టేసుకుంటాను. ఇవి వచ్చేసరికి ఏంటంటే స్పూన్స్, ఇవి సర్వింగ్ స్పూన్స్ అండి. నేను రెసిపీస్ సర్వ్ చేసేటప్పుడే ఇవి యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇవి వచ్చేసరికి తెలుసు కదా మీకు, స్టైనర్స్, అలాగే స్పాచులా, ఇవన్నీ వీటన్నిటిని ఒక దాంట్లో పెట్టుకుంటాను నేను. ఇక ఇవి వచ్చేసరికి ఏంటంటే నేను రెగ్యులర్గా యూస్ చేసేవన్నమాట. సో వీటినే నేను రెగ్యులర్గా ఇంట్లో వంట చేయడానికి యూస్ చేస్తూ ఉంటాను. అలాగే వుడెన్ వాటిని యూస్ చేస్తాను. వాటిని అయితే కౌంటర్ టాప్ పై పెట్టుకుంటాను. సో వీటన్నిటిని ఇందులో పెట్టుకుంటాను. జనరల్గా చాలా మంది ఏంటంటే ఇలా ర్యాక్స్ లో షీట్ అనేది యూస్ చేస్తున్నారండి. నాకు ఎందుకు అంత అనిపించలేదండి. గాలి రాకుండా షీట్స్ అనేవి కవర్ చేసేస్తాయి. ఎప్పుడైనా సరే ఈ ర్యాక్స్ అనేవి క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి వాటిని వీలైనంత వరకు గాలి తగిలేలా ఉంచుకోవాలనేది నా ఉద్దేశం. దానికోసం నేను కింద షీట్లు అనేవి ఏమి వేసుకోలేదండి. వీటిని ఇట్లానే మెయింటైన్ చేస్తున్నాను. ఇలా 4 డేస్కి 5 డేస్కి ఒకసారి వీటన్నిటిని తీసి పొడి బట్టతో క్లీన్ చేసుకొని నేను మళ్ళీ వాటిని సేమ్ ప్లేస్లో పెట్టేస్తూ ఉంటాను. ఇక ఈ ర్యాక్ వచ్చేసరికి ఇందులో ఏంటి అంటే నేను చిన్న గ్లాసులు, అలాగే పెద్ద గ్లాసులు, ఇంకా గిన్నెలు అవి ఉంటాయి కదండి, వాటన్నిటిని నేను ఇందులో పెట్టుకుంటాను. నేను ఏంటి అంటే రెగ్యులర్గా గిన్నెలని కానీ గ్లాసెస్ కానీ అన్నీ నైటే క్లీన్ చేసుకుంటాను. వాటిని కౌంటర్ టాప్ పైనే ఆరబెడతాను. అలా ఆరిపోయిన వాటిని ఉదయం తీసి నేను ఈ ర్యాక్స్లో పెట్టేస్తాను. చాలా మంది చెప్తూ ఉంటారు గిన్నెలన్నింటినీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పొడి బట్టతో తుడవాలి అది ఇది అంటారు. నేనైతే అలా ఏమి పొడి బట్టతో తుడవనండి. రాత్రే క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ పైన ఆరబెట్టుకుంటాను. అవి ఉదయం అయ్యేసరికి ఇలా నీట్గా క్లీన్ అయిపోతాయి. వాటిని ఇట్లా పెట్టేసుకుంటూ ఉంటాను. నాకైతే ఇలా నీట్గానే అనిపిస్తాయి. ఇక కింద వచ్చేసరికి ఏంటంటే ఇది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డీప్ ఫ్రై చేసుకునే పాన్స్, అన్ని అల్యూమినియం పాన్స్ అండి. ఇవే ఉంటాయి ఇందులో. ఇందులో ఎక్కువగా ఏమీ పెట్టను నేను. ఇక పక్కన వచ్చేసరికి ఇవి ఉన్నాయండి. ఇందులో నేను ఏమీ పెట్టనండి. అది వచ్చేసరికి ఏంటంటే వాటర్ ట్యాంక్, ఇది మా అమ్మ వాళ్ళది. అందులో బియ్యం మాత్రమే ఉంటాయి. ఇంకా మిగతా 2 సిలిండర్స్ ఇందులో ఉంటాయి. ఇక ఇవి తప్ప ఇందులో నేను ఇంక వీటిని పెట్టను. ఇక పక్కన వచ్చేసరికి ఏంటి అంటే ఇందులో నేను నాన్ స్టిక్ పాన్స్ అని ప్లాస్టిక్వి ఉంటాయి కదండి అవి, అలాగే కుక్కర్స్, బిందె ఒకటి, ప్లాస్టిక్ డబ్బాలు క్లీన్ చేసినవి ఉంటాయి కదా ఎంటీవి, వాటిని ఇందులో పెట్టుకున్నాను. ఇంకా కిచెన్లో కొంత ఫినిషింగ్ వర్క్ అయితే ఉందండి. ఇంకా ఫినిష్ కాలేదు. అందుకనే షీట్లు అవి ఇవి ఏమి వేసలేవు. ఇక ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే నేను ఇలా గ్లాస్ బౌల్స్ అని, గ్లాస్ జార్స్ అని ఉంటాయి కదండి. సో వాటన్నిటిని సర్వింగ్ అని అలాంటివి ఉన్నాయి, కప్స్ అలాంటివన్నీ ఇందులో పెట్టేసుకుంటాను నేను. ఇక ఈ ర్యాక్లో వచ్చేసరికి ఏంటి అంటే స్టీల్ డబ్బాలు అవి ఉన్నాయండి. ఇందులో నెయ్యి అలాంటివి ఉంటాయి, అలాగే పికిల్స్ కూడా ఉంటాయి. ఇక కింద వచ్చేసరికి నేను ఇందాక మీకు చెప్పాను కదండి, ఆయిల్ అవి ఉంటాయి, నువ్వుల ఆయిల్ అవి ఇలా ఊరి నుంచి వస్తాయి. వాటిని ఇందులో పెట్టుకొని వీటిని నేను కొంచెం కొంచెంగా వేసుకుంటాను. ఇక ఇది వచ్చేసరికి డస్ట్బిన్ అనేలాంటిది ఏం కాదండి. నేను యూస్ చేసినవి ఉంటాయి కదా, అవి డ్రై చేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకుంటూ ఉంటాను. అలాగే కొన్ని కొన్ని మిగిలినవి ఉంటాయి కదండి, వాటిని ఇందులో పెట్టుకుంటాను. దీనికైతే ప్రత్యేకంగా ఒక డబ్బా అనేది తీసుకోవాలి. అందాక నేను దీన్నే అలా యూస్ చేస్తున్నాను. ఇలా కింద ర్యాక్స్ అన్నింటినీ ఇలా మెయింటైన్ చేసుకుంటాను నేను. వీటిని వీక్లీ వన్స్ ఇవన్నీ బయటకు తీసి క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాను మళ్ళీ. ఇక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం కిచెన్లో హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదండి. సో దీనికైతే ఒక టవల్ అనేది ఇక్కడ వేసుకుంటాను ఇలాగా.
ఇలా వేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుందండి. లేదు అంటే జనరల్‌గా చాలామంది ఆడోళ్ళు నేను చూస్తానండి. వాళ్ళు ఏంటంటే శారీకే తుడిచేసుకుంటూ ఉంటారు. ఇలా అవైలబుల్‌గా పెట్టుకుంటే మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నా బైక్ కీస్ అండి ఇవి. నేను ఎప్పుడు బయటకెళ్ళొచ్చినా ఎలా వచ్చినా సరే మనం వచ్చేది కిచెన్‌లోకే కాబట్టి ఇది ప్లేస్ మారకూడదని ఇక్కడే పెట్టుకుంటున్నాను. ఇందులో రూమ్ కీ ఒకటి ఉంటుంది. అలాగే బైక్ కీ, చిన్న లాకర్ కీ ఉంటదనమాట. సో వీటినైతే ఇక్కడ పెట్టుకుంటాను. కిచెనే కదండి మన ప్రపంచం. ఇంకా యాక్ సైడ్ కింద వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ గ్లాస్ జార్‌తో వాటర్ ఉంటది. అలాగే గ్లాసులు ఉంటాయి. నాకున్న ఒకే ఒక అలవాటు ఏంటి అంటే వాటర్ ఎక్కువగా తాగాలి అనుకుంటాను. కానీ తాగను. కానీ గ్లాస్ ఐటెమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. గ్లాస్ ఐటెమ్‌లో ఏదైనా తాగాలన్నా, తినాలన్నా చాలా ఇష్టపడతాను ఫస్ట్ నుంచి. అండ్ నేను అబ్జర్వ్ చేసిన విషయం కూడా మీకు చెప్తాను. చాలామంది వాటర్ ఎక్కువ తాగరండి. కానీ ఇలా ఎప్పుడైనా గ్లాస్ జార్‌లో వాటర్ వేసుకొని గ్లాస్ పక్కనే పెట్టుకొని ఉంచుకోండి గ్లాస్ ఐటెమ్‌లో. మనకి అవి చూడగానే తాగాలనిపిస్తది. ఇంకా తాగిన తర్వాత కూడా ఇంకొంచెం తాగితే బావున్ను అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఇంక నేను వాటర్ ఎక్కువ తాగట్లేదు అని అనిపించినప్పటి నుంచి నేనేం చేస్తున్నా అంటే ఇలాగా వాటర్ అనేది జార్‌లో వేసుకొని అక్కడ గ్లాసెస్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా ఉండడం వల్ల నేను ఎక్కువ వాటర్ తాగుతున్నాను. ఇది నేను దగ్గరుండి అబ్జర్వ్ చేసిన విషయం. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇందులో వచ్చేసరికి ఏంటంటే చిన్న గ్లాస్ ఉంది కదా! ఇది మా రిషి వాడుతూ ఉంటది. అలాగే ఇక్కడ దగ్గరలో ఒక ప్లాంట్ కూడా ఉందండి. ఆ ప్లాంట్ కూడా నాకు చాలా ఇష్టం. ఇలా కిచెన్‌ని నేను నీట్‌గా మెయింటైన్ చేసుకుంటానండి నాకైనంతలో. ఇక్కడొచ్చేసరికి ఏంటి అంటే నాప్కిన్స్ అండి. నాప్కిన్స్ అనేవి మనకి ఇవి మా రిషిక యూజ్ చేయగా పాతవైపోతాయి కదండీ! వాళ్ళు స్కూలుకి తీసుకెళ్తారు కదా! లంచ్ బాక్స్ అప్పుడు. వాటినే నేను ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాను. ఓల్డ్ అయిపోయిన వాటిని. సో, వీటిలో ఏంటి అంటే ఒకదాన్ని నేను తడి బట్ట పెట్టేలాగా యూజ్ చేస్తాను. దీంతో నేను తడిదాన్ని ముందుగా క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత పొడి బట్టతో తుడుస్తూ ఉంటాను. సో, ఇవి చాలా హెల్ప్ అవుతాయండి. కిచెన్‌లో ఖచ్చితంగా ఇలాగా నాప్కిన్స్ అనేవి పెట్టుకోవాలి. మనం హ్యాండ్స్ తుడుచుకోవడానికి కావచ్చు, లేదు అంటే ఏదైనా పడినప్పుడు క్లీన్ చేయడానికి కావచ్చు. అలాగే మనకి ఇవైతే మార్కెట్‌లో అవైలబుల్‌గానే దొరుకుతున్నాయండి షీట్స్. అలా తడి బట్టతో తుడిచిన తర్వాత దీంతో తుడుచుకుంటే ఈ ఫ్లోర్ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా షైనింగ్‌గా ఉంటుందండి. సో, ఇవి నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇవి కిచెన్‌లో ఖచ్చితంగా ఉండాలండి. స్విచ్ బోర్డ్స్ అనేవి నేనైతే క్వాలిన్‌తోనే క్లీన్ చేస్తూ ఉంటాను స్విచ్ బోర్డ్స్‌ని. అయితే డైరెక్ట్‌గా మనం దీనిపైన స్ప్రే చేయకూడదు. మనం ఏదైనా ఒక నాప్కిన్ తీసుకొని దానిపైన ఇది స్ప్రే చేసుకొని దాన్ని ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్‌గా ఉంటాయండి స్విచ్ బోర్డ్స్. ఎందుకంటే మనం మిక్సీ చేసేటప్పుడు కానీ, గ్రైండర్ చేసేటప్పుడు కానీ అవి చేస్తూనే ఆ హ్యాండ్స్‌ని మనం వీటిపై పెడుతూ ఉంటాము. మార్క్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో, చిరాకుగా ఉంటాయండి అవి చూడడానికి. సో, ఇలా మనం అంతా అయిపోయిన తర్వాత ఇలా ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలాగే క్లీన్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటాయి. స్విచెస్‌ని ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు స్విచ్ బోర్డ్ అనేది చాలా నీట్‌గా మెయింటైన్ చేసుకోగలుగుతాం. సో, ఇలా క్వాలిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఒక పెట్టుకోవాలి. ఇవొచ్చేసరికి ఏంటి అంటే క్లిప్స్ అండి. మన హ్యాంగ్స్ వేసుకోవడానికి దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇవి ఖచ్చితంగా కిచెన్‌లో ఒక 2, 3 పెట్టుకోండి. ఇలా నాప్కిన్స్ వేసుకోవడానికి కానీ, కీస్ కోసం కానీ మనకి ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇవి కూడా కిచెన్‌లో ఉండాల్సిందే. మ్యాట్ అండి. మ్యాట్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే కిచెన్‌ని అలాగే హాల్‌ని ఎప్పుడు కూడా మ్యాట్‌తో సెపరేట్ చేయాలండి. ఎందుకంటే కిచెన్‌లో ఆయిల్ మరకలు అలాంటివి పడుతూ ఉంటాయి. సో, ఇలా పడినప్పుడు వాటిని తొక్కి మనం హాల్‌లోకి వెళ్తూ ఉంటే హాల్ కూడా జిడ్డుగా అయిపోతుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే ఈ మ్యాట్ దగ్గర ఆగి కాళ్ళనేవి తుడుచుకొని అప్పుడు మనం బయటికెళ్ళినప్పుడు ఈ కిచెన్‌లో ఉన్న జిడ్డు అలాంటివి ఎప్పుడు కూడా హాల్‌లోకి ఎంటర్ అవ్వకుండా మ్యాట్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. పైన ర్యాక్స్ ఉన్నాయి కదండీ! వాటిని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఇలా నేనైతే కిచెన్‌ని ఆర్గనైజ్ చేసుకుంటాను. ఒక ప్లాంట్‌ని అయితే పెట్టుకున్నాను. ఈ ప్లాంట్‌కి ఏంటంటే అప్పుడప్పుడు నీళ్లు పోస్తూ ఇలా
నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నాను. ఈ ప్లాంట్కి నేను కుండీ మార్చాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్టు ఇట్లా పెట్టేశాను. చూడాలండి, చూసి దాన్ని కూడా మార్చుకోవాలి. ఇలా నేనైతే కిచెన్ని ఈ చిన్న చిన్న టిప్స్ను ఫాలో చేస్తూ ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్ని చీప్ అండ్ బెస్ట్లోనే కొనుక్కుంటూ ప్రజెంట్ అయితే మెయింటైన్ చేసుకుంటున్నాను. నాకైతే ఇవి చాలా హెల్ప్ అవుతున్నాయి, మీకు కూడా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.